హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూస్తున్నది. మొదటి అప్డేట్గా చూస్తున్నది ఇక గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్ రద్దు తీర్పుపై ఏపీపీఎస్సీ హైకోర్టుకు వచ్చేసి అప్పీల్కి అయితే వెళ్ళడం జరిగింది. సరే, మనం పూర్తి వివరాలు చూస్తున్నది. నేడు విచారణ చేయనటువంటి ధర్మాసనం మూల్యాంకనంలో అవకతవకలు జరిగినందున 2018 గ్రూప్ 1 ప్రధాన పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ నెల 13న ఇచ్చిన తీర్పుపై ఏపీపీఎస్సీ కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. మాన్యువల్ విధానంలో మూల్యాంకనం రెండోసారి మూడోసారి జరిగిందని సింగిల్ జడ్జి పొరపాటు పడ్డారని తెలిపారు. జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయడం ఏపీపీఎస్సీ నిబంధన 39కి విరుద్ధమని సింగిల్ జడ్జి తీర్పులో పేర్కొన్నారన్నారు. వాస్తవానికి అభ్యర్థులు అభ్యంతరం లేవనెత్తినప్పుడు జవాబు పత్రాలను మళ్లీ దిద్దడం రీవాల్యుయేషన్ గురించి నిబంధన 39 చెబుతుందని వెల్లడించారు. డిజిటల్ మూల్యాంకనాన్ని తప్పుపడుతూ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే తాము మాన్యువల్గా జవాబు పత్రాలు దిద్దామని వెల్లడించారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవడంలో సింగిల్ జడ్జి పొరపాటు పడ్డారని 2021 డిసెంబర్ 2022 ఫిబ్రవరి మధ్యలో మొదటిసారి మాన్యువల్ మూల్యాంకనం జరిగిందన్న ఆధారాలను పరిగణలోకి తీసుకొని తేల్చాల్సిన అంశమని వెల్లడించారు. ఈ విషయాన్ని రిట్ పిటిషన్లో తేల్చలేరన్నారు. ఒకవేళ ఆ సమయంలో మూల్యాంకనం జరిగిందనుకున్న ఫలితాలను సిద్ధం చేయలేదన్నారని మనకు క్లియర్గా ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ రద్దు తీర్పుపై ఏపీపీఎస్సీ వచ్చేసి హైకోర్టుకు అప్పీల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈరోజే విచారణ చేయనున్నటువంటి ధర్మాసనం ఈరోజే హైకోర్టులో విచారణ అయితే జరగనుంది. ఇది దానికి సంబంధించిన అప్డేట్ అనమాట, మొదటి అప్డేటు. దాని తర్వాత చూస్తుంటే డిఎస్సిని వాయిదా వేయాలని మనకు నిరుద్యోగ జేఏసీ కోరడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తున్నది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ ఎన్నికల కమిషన్ను కోరింది. ఈ మేరకు రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో జేఏసీ నేతలు సోమవారం సచివాలయంలో సీఈఓను కలిసి వినతిపత్రం అయితే సమర్పించారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 30 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ ఇచ్చారని ద్వారా ఎన్నికలలో లబ్ధి పొందాలని అధికారులు పార్టీ ప్రయత్నిస్తుంది అందులో ఆరోపించారు. పైగా ఎన్నికల సమయంలో పరీక్షలకు హాజరు కావడం ఇబ్బందిగా ఉంటుందని, అందువల్ల ఎన్నికల తర్వాత ఆదేశించాలని కోరడం జరిగినట్లు ఇక్కడ డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని మనకు ఇక్కడ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో జేఏసీ నేతలు కోరడం జరిగింది. ఇక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్కు ఇక కోరడం జరిగింది. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని, ఎన్నికల తర్వాత నిర్వహించాల ఆదేశాలు ఇవ్వాలని కోరడం జరిగింది. జేఏసీ నిరుద్యోగ జేఏసీ వాళ్ళు డిఎస్సిని వాయిదా వేయాలని, ఇది డిఎస్సికి సంబంధించిన అప్డేటు. అదేవిధంగా రైల్వేకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు వార్తా న్యూస్ పేపర్లో. రైల్వే నియామకాలలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఆధార్ కార్డులో చిరునామా ప్రాతిపదికన స్థానికతను పరిగణలోకి తీసుకోవాలి. వన్ వే రిక్వెస్ట్ బదిలీలను నివారించవచ్చని ఇక్కడ రాయడం జరిగింది. భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి ఖాళీల భర్తీ ప్రక్రియలో ఏ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులను వారి సొంత రాష్ట్రాల్లోనే నియమిస్తే కుటుంబాలకు టెన్షన్లకు ఉండకపోగా రైల్వే అధికార యంత్రాంగానికి కూడా ఖాళీల పనివారం కూడా తగ్గుతుంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉండగా వీటికి నోడల్ ఆర్ఆర్బీ బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశంలోని అన్ని ఆర్ఆర్బీలకు నోడల్ ఆర్ఆర్బీగా పనిచేస్తోంది. దీంతో ఉత్తరాది రాష్ట్రాల అభ్యర్థులే తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఎంపిక అవుతున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. సీన్ కట్ చేస్తే ఎలాగోలా ఏదో విధంగా రైల్వే ఉద్యోగాలకు ఎంపికై వచ్చిన అభ్యర్థులు ఇక్కడే కొనసాగుతారంటే అది కాదు. ఇక్కడ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి మొదలు తమ సొంత ప్రాంతాలకు ఎప్పుడెప్పుడు వెళ్ళాలనే ఆలోచనలతో పైరవీలు మొదలు పెడుతూ రోజులు గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా చేసినటువంటి ఏఎల్పీ కేటగిరీలో 5,696 ఖాళీలు ప్రకటించగా టెక్నీషియన్ కేటగిరీలో 9,144 ఖాళీల భర్తీకి
నోటిఫికేషన్ జారీ చేసింది. రానున్న రోజుల్లో ఎన్టీపీసీ కేటగిరీల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో దరఖాస్తుదారులు తమ దరఖాస్తుదారులో ఆధార్ కార్డులో పేర్కొన్న చిరునామాలను పోల్చి చూసిన తర్వాతే స్థానికతను గుర్తించి నిర్ధారించి పరిగణలోకి తీసుకొని ఆయా అభ్యర్థులకు వారి సొంత రాష్ట్రాల్లోనే నియమిస్తే స్థానికత అభ్యర్థులకు సమన్యాయం జరగడంతో పాటు రాజ్యాంగం ప్రకారం అందరికీ సమన్వయంగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుందని క్లియర్గా ఇక్కడ మనకు రైల్వే నియామకాలకు సంబంధించి స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లో నార్త్ వాళ్ళే ఎక్కువగా ఉద్యోగాలు అయితే కొట్టుకోబోతున్నారు. అత్యధికంగా వాళ్ళే ఉన్నారనమాట. నార్త్ వాళ్ళే మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళే ఎక్కువ ఉండడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు ఆస్పిరెంట్స్ చాలామంది అభ్యర్థులు బాగా ప్రిపేర్ అవ్వండి. మనం కూడా మన జాబ్స్ మనమే సాధించుకోవాలి. మన యొక్క జోన్స్లో మనమే ఎక్కువగా ఉద్యోగాలు అయితే సాధించాలని ఉన్న నేపథ్యంలో కూడా మనం రైల్వే సంబంధించినటువంటి క్లాసెస్ కానీ రైల్వే మోక్ టెస్ట్లు కానీ తెలుగుని ఇంగ్లీష్ అయితే కండక్ట్ చేయడం జరిగింది మన మైండా యాప్లో. అందరూ మన మైండా యాప్ డౌన్లోడ్ చేసుకొని మన రైల్వే సంబంధించినటువంటి మీరు మోక్ టెస్ట్లు కూడా రాయొచ్చు. ఇది రైల్వే సంబంధించిన అప్డేట్. 10వ తరగతికి సంబంధించిన పరీక్షలు నిన్న నుంచి స్టార్ట్ కావడం జరిగింది. దాదాపు 96% మంది హాజరు కావడం జరిగింది. ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి జవాబుపత్రాల మూల్యాంకనం కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగుతుందని మనకు పాఠశాల ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా చూస్తున్నది ఈ ఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు జరగడం జరిగింది. మే 15 నుంచి నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించినటువంటి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ వచ్చేసి మారింది. మొదట ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం మే 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా అదే రోజున పోలింగ్ ఉండడంతో పరీక్ష వాయిదా వేయాలని నిర్ణయించారు. మే 15 నుంచి నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా క్లియర్గా ఇక్కడ మనకు ఈ ఏపీసెట్ పరీక్ష తేదీలో మార్పు సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే మనకు ఈరోజు ఈనాడు న్యూస్పేపర్లో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మాల్ ప్రాక్టీస్, సెల్ ఫోన్తో ప్రశ్నాపత్రం స్కాన్ చేసినటువంటి కారంపొడి సిఐ కుమారుడు ఒంగోలు క్వీస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఘటనని మనకు ఈరోజు దిశా న్యూస్పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైనటువంటి ఓ అభ్యర్థి మాల్ ప్రాక్టీస్కు పాల్పడ్డాడు. అధికారుల కళ్ళు కప్పి పరీక్ష కేంద్రంలోకి తెచ్చుకున్న ఐఫోన్తో అతడు ప్రశ్నపత్రాన్ని స్కాన్ చేసి ఫార్వర్డ్ చేశాడు. నిందితుడిని పల్నాడు జిల్లా కారంపొడి సిఐ చిన్నమల్లయ్య కుమారుడిగా పోలీసులు అయితే గుర్తించారన్నట్టు ఇక్కడ మనకు క్లియర్గా ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మాల్ ప్రాక్టీస్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రాయడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మాల్ ప్రాక్టీస్ యత్నించిన కారంపొడి సిఐ కుమారుడు సెల్ ఫోన్తో క్వశ్చన్ పేపర్ స్కానింగ్, ఒంగోలు క్వీస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఘటనకు సంబంధించి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఇక విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ వివరాలు ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకు డిఎస్సి వాయిదా వేయాలి. అదేవిధంగా మనకు గ్రూప్ 1 సంబంధించిన అప్డేటు, అదేవిధంగా మనకు ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన అప్డేట్స్ కానీ, రైల్వే సంబంధించిన అప్డేట్స్ కానీ, 10వ తరగతి సంబంధించిన అప్డేట్స్ కానీ, అదేవిధంగా మనకు ఏపీ సెట్ సంబంధించిన పరీక్ష తేదీలో మార్పు సంబంధించిన అప్డేట్స్ కానీ, గ్రూప్ 1 పరీక్షలో మాల్ ప్రాక్టీస్ సంబంధించిన అప్డేట్స్ కానీ ఈరోజు చాలా అప్డేట్స్ మనం క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనకు ఆ యొక్క వీడియో రూపంలో మనకు ఇదన్నమాట ఈరోజు అన్ని న్యూస్పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విద్యా ఉద్యోగ రంగానికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు, మరిన్ని అప్డేట్స్ కోసం డైలీ వచ్చేసి మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తుంటే రెగ్యులర్గా మన ఛానల్ వచ్చేసి ఫాలో అవుతున్నానండి. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.